ప్రజలారా విన్నారా? రెడ్డి కులంలో పుట్టినంత మాత్రాన అందరూ భూస్వాములు డబ్బులున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు పట్టణ ప్రాంతానికి వలస వచ్చి వాచ్మెన్ డ్యూటీ, పాచి పని, పార పని, సెంట్రింగ్ పని, ఆటోలు నడుపుకుంటున్నటువంటి పేదరెడ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కన్నీటి గాథ ఎవరు తోడవాలి? వాళ్ళ కన్నీటి గాథ ఎవరు వినాలి? వాళ్ళకు రెడ్డి కులంలో పుట్టడం పాపమాది శాపమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. పేదల కోసం ప్రభుత్వ ఫలాలు అందే కార్యక్రమాన్ని చేపట్టాలి తప్ప బలిసిన వాళ్ళే రిజర్వేషన్ల ప్రకారంగానో లేకుంటే ఇంకా ప్రభుత్వ ఫలాలు ఇండ్లు కానీ ప్లాట్లు కానీ ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఫలాలు వాళ్ళకే అందుతున్నాయా, నిజమైన పేదలకు అందుతున్నాయా? ఒకసారి పరిశీలన చేయాలి. ఈ మిగతా కులాల వారు మాట్లాడుతూ ఉన్నారు రెడ్డి కులాల మీద. రెడ్లందరికీ బాగా బలిచిన వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతారు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ప్రభుత్వం కానీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పేదల కోసం, పేద రెడ్ల కోసం మీరు ఏం చేస్తారో మీరు గుండె మీద చేసుకొని మీరు సమాధానం చెప్పుకుంటూ ఆ దేవుడికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఈ పేదలను ఆదుకోండి.